బంగ్లాదేశ్లో ఆందోళనలు, షేక్ హసీనా దేశాన్ని వీడాక అక్కడ సమస్యలు పెరిగాయా? బంగ్లాదేశీయుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయిందా? తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ పై జనానికి నమ్మకం లేదా? ఆర్మీ ఎందుకు రహస్యంగా సమావేశమైంది? షేక్ హసీనా దేశాన్ని వీడి వెళ్లిపోవడంతో దేశంలో మతతత్వం పెరిగింది. మైనార్టీలపై దాడులు పెరిగాయి తప్ప అభివృద్ధిలో వెనుకబడింది. దీంతో ప్రజలకు ప్రభుత్వాధినేత యూనస్ సైన్యంపై నమ్మకం సడలింది. మతతత్వం వల్ల ఒరిగేదేమీ లేదని ఇప్పుడిప్పుడే జనం గుర్తించడం మొదలుపెట్టారు. దీంతో సైన్యం అప్రమత్తమైంది. బంగ్లాదేశ్ లో త్వరలో సైనిక తిరుగుబాటు జరిగే ఛాన్స్ కనిపిస్తోంది. యూనస్ ను తొలగించి సైన్యమే పగ్గాలు చేపట్టే ఛాన్స్ ఉంది. సైనిక చీఫ్, లెఫ్టినెంట్ జనరల్స్, మేజర్ జనరల్స్, ఇండిపెండెంట్ బ్రిగేడ్లు ఆర్మీ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. బంగ్లాదేశ్ సైన్యం ప్రభుత్వాధిపతి యూనస్ కు వ్యతిరేకంగా ఇప్పుడిప్పుడే ప్రజలు, విద్యార్థులు గళం వినిపిస్తున్నారు. వరుస నిరసన ప్రదర్శనల తర్వాత బంగ్లాదేశ్ సైన్యం ఢాకా అంతటా కార్యకలాపాలను ముమ్మరం చేస్తున్నాయి. చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నాయి. బంగ్లాదేశ్ సైన్యానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. గత ఆగస్టు నుంచి బంగ్లాదేశ్ పరిస్థితి మరింత దిగజారిపోతూ వస్తోంది. ముఖ్యంగా అశాంతి, దాడులు, హింసతో నిత్యం గొడవలు జరుగుతున్నాయి. షేక్ హసీనాను తిరిగి దేశానికి రప్పించుకునేందుకు భారత్తో ఘర్షణకు దిగుతోంది బంగ్లాదేశ్ సర్కార్. పాకిస్తాన్, చైనాతో చేతులు కలిపి బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకారుజ్జమాన్ ను గద్దె దింపాలని ప్రయత్నాలు చేసింది. ముఖ్యంగా పాకిస్తాన్ అనుకూల వ్యక్తిగా పేరొందిన లెఫ్టినెంట్ జనరల్ మహ్మద్ ఫైజుల్ రెహమాన్ ను ఆ పదవిలోకి తీసుకురావాలని భావించింది. ఈ క్రమంలోనే ఆర్మీ చీఫ్ మహ్మద్ యూనస్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి చర్చించేందుకే బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకారుజ్జమాన్ నేతృత్వంలో ఓ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. అయితే తిరుగుబాటు వార్తలను పాక్ సైన్యం ఖండించింది. బంగ్లాదేశ్లో ఒక స్థిరమైన ప్రభుత్వం లేకపోవడం ఆ దేశానికి శాపంగా మారిపోయింది. మరోవైపు బలూచిస్తాన్, మరి అదేవిధంగా కొన్ని ప్రావిన్సెస్ నుంచి కూడా అంతర్యుద్ధాలు కూడా కొనసాగుతూ ఉంది. పాకిస్తాన్ కూడా బలూచిస్తాన్కి ఒక కంటగింపుగా మారిన పరిస్థితి. ఏదేమైనా మరి ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత ఇతర దేశాలకి మేము ఎందుకు ఆర్థిక సాయం అందించాలని కూడా ఆయన ఒక నిర్ణయం తీసుకోబట్టి అంతర్జాతీయ పరిణామాలు చాలా ముమ్మరంగా మారుతూ ఉన్నాయి. మరి హసీనాని భారతదేశానికి పంపించిన తర్వాత మరి దానికి ముందుగాని ఆ ప్రాంతానికి సంబంధించిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత యూనస్ని ఆ దేశ అధ్యక్షుడిగా ప్రకటించుకొని పరిపాలన సాగించిన నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ అనేక అంశాల్లో ఆ దేశం అతలాకుతలం అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆర్థిక మాంద్యంగా ఆ దేశాన్ని కుదిపేసే వాతావరణం కూడా కనబడతా ఉంది. మరి షేక్ హసీనాకు సంబంధించిన అవామీ లీగ్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి మార్గం సుగమవుతుందన్న ప్రచారం కూడా అంతర్జాతీయంగా నడుస్తూ ఉంది. అసలు బంగ్లాదేశ్ పరిణామాలు చూస్తే 1971 బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న వారి పిల్లలు, వారసులకు ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇస్తూ ఉండటాన్ని తట్టుకోలేకపోయారు యువత. దీనికి స్వార్థపర మతతత్వ శక్తులు ఆజ్యం పోశాయి. గతేడాది అవామీ లీగ్ నాయకులపై, వారి ఆస్తులపై దాడులు జరిగాయి. దీంతో షేక్ హసీనా దేశాన్ని వీడి ఢిల్లీ వచ్చేశారు. యూనస్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా బాధ్యతలు చేపట్టాక పరిస్థితి మరింత దిగజారింది. మైనార్టీలైన హిందువులు, బుద్ధులు, క్రైస్తవులపై దాడులు పెరిగాయి. బంగ్లాదేశ్ లో ఇప్పుడు నేరాలు చేయడానికి ఎవరూ భయపడటం లేదు. ఏం చేసినా ఎవరూ శిక్షించరులే అన్న అభిప్రాయంలో చాలా మంది ఉన్నారు. ఇది సామాన్య ప్రజలకు ఇబ్బందిగా మారింది. ఉద్యమాన్ని రెచ్చగొట్టి ఆ విధంగా వాతావరణాన్ని మరి అత్యంత దారుణంగా తయారు చేసిన పరిస్థితుల్లో భారతదేశానికి సంబంధించిన హిందువుల మీద ఆ ప్రాంతంలో చాలా దాడులు జరిగాయి. మహిళలపైన అత్యాచారాలు జరిగాయి. అదేవిధంగా హిందూ మహిళల్ని బలవంతంగా ముస్లిం మహిళల్లాగా మార్చడానికి వాళ్ళు అనేక రకాలుగా అక్కడ ఉండే కొన్ని రాజకీయ పార్టీలు మరి తెగబడ్డారు. అంతేకాకుండా ముస్లిం సంబంధించిన మతంలోకి మారడమే కాకుండా జిజియా పన్ను లాంటి పన్నులేసి మీరు బంగ్లాదేశ్లో ఉండాలంటే మాకు మీరు పన్నులు చెల్లించాల్సిందని చెప్పి కూడా ఒత్తిడి తీసుకురావడం ద్వారా మరి ఆ ప్రాంతానికి సంబంధించిన భారతీయ హిందువులు మరి విధులేని పరిస్థితుల్లో కూడా మరి చాలా అస్థిమిత వేదన అనుభవించిన పరిస్థితి కనబడతా ఉంది.
ఇవన్నీ చాలా తీవ్రంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు గ్రహించిన పరిస్థితి ఉంది. అంతర్జాతీయ సమాజంలో కూడా భారతీయ హిందువులకి బంగ్లాదేశ్లో స్థిరపడ్డ వాళ్ళకి రక్షణ కల్పించడం కోసం కూడా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా నిరసనలు కూడా మనం తీసుకురావడం జరిగింది. షేక్ హసీనా నిష్క్రమించాక బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరగడంతో వేలాది మంది ఇళ్లను వదిలిపోయారు. తమకు రక్షణ కల్పించాలంటూ హిందువులు, ఇతర మైనారిటీలు తరచూ రోడ్లెక్కి ఆందోళన చేస్తున్నారు. అమెరికా సైతం బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మారణకాండపై ఆందోళన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ పరిస్థితి నానాటికి తీసికట్టుగా తయారైందని ప్రపంచమంతా గుర్తిస్తోంది. బంగ్లాదేశ్ మొత్తం జనాభా 17 కోట్లు కాగా వారిలో హిందువుల జనాభా 8%, 91% ముస్లిం జనాభా ఉంది. బంగ్లాదేశ్లో దాడులకు భయపడి వేలాది హిందువులు భారత్లోకి వచ్చేశారు. బంగ్లాదేశ్లో 2-3 నెలల్లో ఎన్నికలు నిర్వహించాలనుకున్నా ఇప్పుడా పరిస్థితులు లేవు. ఢిల్లీలో ఉన్న షేక్ హసీనా మళ్లీ బంగ్లాదేశ్లో అడుగు పెడతానంటున్నారు. ఎన్నికలు జరిగితే తన పార్టీ అవామీ లీగ్ పోటీ చేసి తీరుతానంటున్నారు. షేక్ హసీనా అడుగు పెడితే అరెస్టు చేయాలనుకుంటోంది బంగ్లా ప్రభుత్వం. అదే జరిగితే దేశంలో అంతర్యుద్ధం తప్పదంటున్నారు విశ్లేషకులు.